సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. 10న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. తెలంగాణలో లోక్సభ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు. పాలమూరులో డీకే పేరు దాదాపు ఖరారు. మానుకోటలో నాయక్పై దృష్టి. జలగంకి ఖమ్మం ఆఫర్. సీతారాం నాయక్ని పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి. కాసేపట్లో బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఫైనల్ చేసే అవకాశం. బీజేపీ, జనసేనకి 6 నుంచి 7 ఎంపీ సీట్లు ఇవ్వగలమన్న టీడీపీ. 6 లోక్సభ, 15 అసెంబ్లీ కావాలంటున్న బీజేపీ. అమిత్ షా, చంద్రబాబు, పవన్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం. టీడీపీ వెంటిలేటర్పై ఉందన్న సజ్జల. చంద్రబాబు పొత్తులు లేకుండా ఎన్నికలకి వెళ్లారని కామెంట్. దింపుడు కళ్ళ మాసలతో ఇద్దరు ఢిల్లీ వెళ్లారని సెటైర్. పవన్ బలం సీట్ల కేటాయింపులోనే తెలిసిపోయిందన్న సజ్జల. ఎంతమంది కలిసొచ్చినా తమకేమీ కాదని ధీమా. ఈ నెల 25 నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. దేశవ్యాప్తంగా 150కి పైగా సభలు, రోడ్ షోలు. దక్షిణాదిన 35 నుంచి 40 సభలకు బీజేపీ సన్నాహాలు. నామినేషన్ రోజు వారణాసిలో మోదీ రోడ్ షోకి ఏర్పాట్లు. మోదీతో పాటు అమిత్ షా, యోగి, నడ్డా, రాజ్నాథ్ ప్రచారం. జీవో 3ని రద్దు చేయాలని కవిత దీక్ష. ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళలకే రావాలని డిమాండ్. గత సర్కార్ ఇచ్చిన కోటా అమలు చేయాలన్న ఎమ్మెల్సీ. 30,000 జాబుల్లో ఎంత కోటా ఇచ్చారంటూ ప్రశ్న. రేవంత్ రెడ్డి 3 నెలల సీఎం అంటూ కామెంట్. బెంగళూరులో నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు. కార్ వాషింగ్స్, ఫౌంటైన్స్, భవన, రోడ్డు నిర్మాణాలకి నీళ్లు బంద్. ఎవరైనా వినియోగిస్తే 5,000 రూపాయల జరిమానా. ఇప్పటికే 2,000 పలుకుతున్న 20 లీటర్ల వాటర్ క్యాన్ ధర. సొసైటీలు, కమ్యూనిటీల్లో నీటి వినియోగంపై గైడ్ లైన్స్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.